ఈ మధ్య కాలంలో ఇంకొక అబద్ధం కూడా నిస్సిగ్గుగా ఆడుతా ఉన్నాడు. సూపర్ 6 ని సూపర్ హిట్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఏం చేశాడని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్తారేమో చూడండి. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. 2 ఏళ్లకు 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలు అయిందని అడుగుతాను. ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు మీ అకౌంట్ లో ఇస్తా. 2 ఏళ్ళు అయింది 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. 50 సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛనిచ్చే విధానాన్ని తీసుకొస్తాను. 2 ఏళ్ళకి కలిపి 96,000 మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. నేను ఎవరికి ఇచ్చినాడా అని అంటాను. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తాను ప్రతి ఒక్క రైతుకి. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది 10,000 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతాను. అమ్మఒడిని పేరు మార్చినాడు. తల్లికి వందనం, ఒక బిడ్డ ఉంటే 15,000 మీకు ఇచ్చే బాధ్యత మాది. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినాడు. 15,000 కాస్త కొందరికి మాత్రమే 13,000. ఇది మోసం కాదని అడుగుతాను. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికి ఇవ్వాలి. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కొన్ని బస్సులకే అని ఇప్పుడు కొత్త రూల్స్ తో పెడతా ఉన్నా. మోసం కాదని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తా ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు వీళ్ళ ముగ్గురిని బొక్కలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి. అసలు వీళ్ళ ముగ్గురిని బొక్కలో వేయాలి చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే వీళ్ళు కాబట్టి ఈనాడు రాయడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకో. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. అంతా ఇల్లే గజ దొంగల ముఠ. దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు అంతా ఇల్లే.